ఈ యాజకులందరూ కూడా దేవుని యొక్క హృదయానుసారము జీవిస్తూ దేవుని సంపూర్తిగా ఎరిగి వారిని తన యొక్క ప్రజలకు అందిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి యాజకుడు కూడా మనము అప్రక్రీస్తుగా పిలువబడుతూ ఉంటున్నాం. ప్రతి యాజకుడిని కూడా మనం అప్రక్రీస్తుగా పిలుస్తున్నాం. ఎందుకంటే ఆయన మరొక క్రీస్తుగా ఉంటూ ఉన్నాడు. ఆయన క్రీస్తును పోలి క్రీస్తు వలె ఆయన ఈ లోకంలో జీవిస్తూ తన ప్రజలను దేవునికి దగ్గర చేరుస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా ప్రతి యాజకుడు కూడా జీవిస్తూ ఉంటున్నాడు. మరి మన యాజకులు, మన గురువులు మర్యాదాసు పాల్గారు కూడా గత 5 సంవత్సరాలు కూడా మీ మధ్యలో ఒకరిగా జీవిస్తూ ఉన్నారు. ఈ విచారణకు కొత్తగా వచ్చినప్పుడు ఆయన కేవలము దేవుని యొక్క కాపరిగా, ఒక ఆధ్యాత్మిక తండ్రిగా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మాత్రము నేను నమ్ముతున్నాను, మీలో ఒకడై, మీ కుటుంబంలో ఒకడై, మీకు ఒక ఆధ్యాత్మిక తండ్రిగా ఉంటూ, మీకు ఒక అన్నగా ఉంటూ, ఒక అండగా ఉంటూ, దేవుని యొక్క విశ్వాసంలో మరింత దగ్గర చేరుస్తూ, మిమ్మల్ని యొక్క విశ్వాసంలో బలపరుస్తూ